మేడం ఇప్పుడు సార్ని కలవకపోవడమే బెటర్ ఏమో మేడం. ఎందుకు అంటే సార్ మూడు ఇప్పుడు బాగోపోతే మీ ఇద్దరికి గొడవ జరుగుతుంది, షూట్ డిస్టర్బ్ అవుతుంది. అంటే మీ సార్ మూడు బాగుందో లేదో తెలుసుకుని మరి కలవాలా? అంత పరాయిదాన్ని అయిపోయాను నేను. అది కాదు మేడం. ఇంకేం మాట్లాడద్దు. ఎవరితో షూటింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. పద వెళ్దాం. సూరజ్, సూరజ్. మోడల్ వచ్చిందా? లేదు, మేడం వచ్చారు. అయితే ఏదో గొడవ జరుగుతుంది. ఈరోజు ఫోటోషూట్ డౌటే. మన ఏర్పాట్లు మనం చూస్తున్నాం పద. సూరజ్, వేర్ ఆర్ యు సూరజ్? ఎక్కడా? నా చావుకి ఎవ్వరూ బాధ్యులు కారు. సూరజ్. స్టూపిడ్. ఈ మధ్య వీడికి ప్రాక్టికల్ జోక్స్ వేయడం బాగా అలవాటైపోయింది. సూరజ్, కమాన్ సూరజ్, ఎక్కడా? సార్ లేరా మేడం? ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. నన్ను ఏడిపించడానికి ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేస్తున్నాడు. మేబీ పైనుండొచ్చేమో, చెక్ చేసి వస్తాను. సూరజ్, సూరజ్, ఇనఫ్ సూరజ్, బయటికి రా. సూరజ్, 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 సార్, సార్, సూరజ్, సూరజ్, సార్. హలో. ఎలా జరిగింది? నాకు తెలియదు సార్. సూరజ్ కోసం నేను గెస్ట్ హౌస్కి వచ్చాను. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద నా చావుకి కారణం ఎవరు కాదని లిప్స్టిక్తో రాసుంటే నన్ను ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాను. నా చావుకి కారణం ఎవరు కాదు అని రాసిందా? ఛాన్సే లేదు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఎస్ సార్. మెడ వెనుక ఉన్న గాయాలు, నోటి నుంచి ముక్కు నుంచి రక్తం కాడడం చూస్తుంటే ఎవరితోనో ఘర్షణ పడినట్టు అనిపిస్తుంది. సరౌండింగ్స్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు సార్. అండ్ బాడీ పొజిషన్ చూస్తుంటే ఎక్కడో చంపి బాడీని ఇక్కడ పడేశారని క్లియర్ గా తెలుస్తుంది సార్. కరెక్ట్. లెట్స్ సర్చ్ ఫర్ ద ఎవిడెన్స్. సూసైడ్ నోట్ రాసింది ఎక్కడ? పైన. నా చావుకి ఎవ్వరూ బాధ్యులు కారు. సూరజ్. సూసైడ్ నోట్ ఇక్కడ, బాడీ అక్కడ. స్ట్రేంజ్. హంతకుడికి చంపడం మాత్రమే వచ్చినట్టుంది. దాన్ని ఆత్మహత్యగా చూపించడం చేతనైనట్లేదు సార్. పైగా లేడీస్ వాడే లిప్స్టిక్ తో రాశాడు. మీ హ్యాండ్ పర్స్ ఒకసారి ఇస్తారా? మీరు అతని భార్య కదా? లేదు, ఇంకా 4 రోజుల తర్వాత అయ్యుండేదాన్ని. ఓ, ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? అంతకన్నా ఎక్కువ. గత 3 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాం. తొందరలోనే మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నేను ఒక మోడల్ని. మా పేరెంట్స్ స్టేట్స్లో ఉంటారు. మిడిల్ క్లాస్ పర్సన్ అయినా సూరజ్లో ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ నాకు చాలా ఉపయోగపడింది. అలా మేమిద్దరం క్లోజ్ అయ్యాం. ఈరోజు మార్నింగే మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు. ఇంతలోనే ఇది డిఫరెంట్ కలర్. మీరు యూజ్ చేసేది కాదు. నేను ఇక్కడికి వచ్చేది చాలా తక్కువ. ఇక్కడ నా లిప్స్టిక్ దొరికే ఛాన్సే లేదు. బహుశా ఫోటోషూట్కి వచ్చిన వాళ్ళదెవరిదైనా అయ్యుండొచ్చు. అంటే ఇది మీ ఇల్లు కాదా? కాదు, గెస్ట్ హౌస్. ఓన్లీ ఫోటోషూట్స్కి మాత్రమే ఇక్కడికి వస్తుంటాం. మా హౌస్ జూబ్లీ హిల్స్లో ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయా? గొడవలంటే గొడవలేం కాదు, చిన్న చిన్న మనస్పర్ధలు. తను వేరే మోడల్స్తో ఎక్కువగా మాట్లాడడం నాకు నచ్చది కాదు. ఎవరైనా తన ఫోన్కి కాల్ చేస్తే నేను ఫోన్ లాక్కొని చెడామడా తిట్టేసేదాన్ని. అంటే అతని మీద మీకు అనుమానం ఉందా?
నో అతను చాలా మంచివాడు. అతను ఎక్కడ దూరం అయిపోతాడా అని నేనే కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి అలా చేసేదాన్ని. ముందు కోపాడినా తర్వాత మామూలుగా అయిపోయేవాడు. నేను కూడా అంతే. అంతకు మించి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఈ రోజు చేద్దామనుకున్న ఫోటోషూట్ ఎవరి కోసమో తెలుసా? నాకు తెలీదు సార్. 2 గంటలకి ఫోటోషూట్ ఉంది. కెమెరా సామాన్లు తీసుకొని మేకప్ మ్యాన్ మురళితో గెస్ట్ హౌస్కి వచ్చామన్నాడు సార్. అవే చివరి మాటలు సార్. ఆ తరువాత ఏదో జరిగింది. ఎవరో వచ్చారు. ఈ గెస్ట్ హౌస్ కి వాచ్మెన్ లేడా? ఉన్నాడు సార్. సెక్యూరిటీ వస్తున్నాను సార్. ఏ టైంకి బయటికి వెళ్ళావు? 10:30 సార్. సూరజ్ సార్ రాగానే ఇంటి దగ్గర ఏదో పని ఉందని చెప్పారు. వెళ్ళి చూసుకొని రా అని చెప్పారు సార్. అందుకే వెళ్ళాను సార్. మీ సారే నిన్ను వెళ్ళమన్నారా? అవును సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సో 10:30కి గెస్ట్ హౌస్ కి వచ్చి వాచ్మెన్ ను పంపించేసి మిమ్మల్ని అందరినీ 2 గంటలకు రమ్మని చెప్పి అంతవరకు ఒంటరిగా ఏం చెయ్యాలనుకున్నాడు? ఈ మధ్యలో ఏం జరిగింది? ఎవరొచ్చారు? నచికేత్ అండ్ శర్వాణి, సార్. ఈ గెస్ట్ హౌస్ మొత్తం సెర్చ్ చేయండి. ఓకే సార్. ఉత్తమ్ సార్. కలెక్ట్ ద క్లోజ్. ఓకే. నచికేత్, హ్మ్? బ్లడ్. బెడ్. హ్మ్. సార్, ఒక్కడే కూర్చొని మందు తాగాడు. అండ్ ఈ యాస్ట్రే చూడండి, బ్లడ్. నచికేత్, సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. అలాగే గెస్ట్ హౌస్ ని సీజ్ చేయండి. ఎస్ సార్. ఒకసారి మీ ఫ్లాట్ ని సెర్చ్ చేయాలి. నచికేత్, సెర్చ్ సూరజ్ హౌస్. డోంట్ లీవ్ ఎనీ క్లోజ్. ఓకే సార్. సూరజ్ రూమ్ ఎక్కడా? ఈ డైరీ సూరజ్దా? అవును. సి నచికేత్, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్, డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్గా ఉంది కదా? డిఫరెంట్గానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ రాసిన హంతకుడు కాబట్టి. స్పాట్లో సూరజ్ మొబైల్ దొరకలేదు. ఇంట్లో వదిలేసి వెళ్ళాడా? లేదు, తనతో పాటే తీసుకువెళ్ళాడు. కానీ ఎక్కడ మిస్ అయిందో ఏంటో. అతని మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే. గెస్ట్ హౌస్ ఇల్లు కాకుండా సూరజ్ ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తుంటాడు? ఫోటో స్టూడియోలో ఉంటాడు. ఓకే, మీ ఇద్దరు మాకు చెప్పకుండా సిటీ దాటి వెళ్ళకండి. మేం పిలిచినప్పుడు మీరు రావాలి. ఓకే. అలాగే సార్. హలో. హలో, దిస్ ఇస్ డిటెక్టివ్ నచికేత్. ఓ నంబర్ చెప్తాను, కాల్ డేటా పంపిస్తారా? షూర్ సార్, చెప్పండి. యా. ఓకే సార్, చెక్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. ఎవరు కావాలి సార్? వీఆర్ డిటెక్టివ్స్. సూరజ్ హత్య గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. చెప్పండి సార్. ఈ స్టూడియో నడిపేది సూరజే కదా? అతను చనిపోయాక కూడా ఇంకా స్టూడియో ఓపెన్ చేశారెందుకు? కస్టమర్స్ దిగిన ఫోటోలు, ఆల్బమ్స్ డెలివరీ ఇవ్వాల్సిన ఇంకా ఉన్నాయి సార్.
అంతవరకు స్టూడియో ఓపెన్ చేసి ఉంచమన్నారు పూజా మేడం. మీ సార్ ఎలాంటి వారు? అతనితో ఎవరికైనా గొడవలు ఉన్నాయా? స్టూడియోకి వచ్చి ఎవరైనా గొడవ చేయడం లాంటివి ఏమైనా జరిగినాయా? అలాంటిది ఏం లేదు సార్. కానీ ఈ మధ్య మా సార్ ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చింది. ఫోన్లో సీరియస్గా ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ చికాకు అందరి మీద చూపించేవారు. తర్వాత కాసేపటికి మళ్ళీ మామూలైపోయేవారు. ఫోన్ ఎవరితో మాట్లాడేవాడో, ఏం మాట్లాడేవాడో ఏమన్నా తెలుసా? తెలీదు సార్. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రం లోపల చాంబర్ రూమ్లోకి వెళ్ళేవారు. లోపల నుంచి గట్టిగా మాటలు వినపడేవి. ఆ ఛాంబర్ రూమ్ ఎక్కడ? ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, ఎవరు ఆవిడ? తెలీదు సార్. మన బెంగళూరులో హోటల్ ప్యాలెస్లో జరిగిన ఫోటో ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడ తీసినట్టున్నారు. బాగున్నాయని డిస్ప్లేలో పెట్టారు. బాగుంటే ఒకటో రెండో డిస్ప్లేలో పెడతారు. ఇన్ని ఫోటోలా? అది కూడా ఇన్ని డిఫరెంట్ సైజెస్లో. రైట్ ఉత్తమ్. ఎవరివే? మోడలా, ఆర్టిస్టా, లేక ఫ్రెండా? తెలీదు సార్. ఈ ఫోటోలో ఉన్నదెవరో తెలుసుకోవాలి. ఆధారాలను బట్టి చూస్తే ఈ హత్య 5గురు కలిసి చేసినట్టుగా అనిపిస్తుంది. 5గురా? ఎస్. హతుడి బాడీ మీద 5గురు వేలిముద్రలున్నాయి. సూరజ్ మెడ వెనుక భాగం విరిగిందాన్ని బట్టి చూస్తే గొంతు బాగా నులిమి ఊపిరాడకుండా చేసి మెడపై బలంగా కొట్టి గాయపరిచినట్టుగా అనిపిస్తుంది. అండ్ బాడీలో పార్ట్స్ ఫ్రాక్చర్ అయిన దాన్ని బట్టి చూస్తే ఎత్తైన ప్లేస్ నుంచి కిందికి తోసేసినట్లుగా ఉంది. ఎత్తైన ప్లేస్ నుంచా? అంత ఎత్తైన ప్లేస్ నుంచి పాడేస్తే బ్లడ్ రావాలి కదా, కానీ బాడీ సరౌండింగ్స్లో ఎక్కడ బ్లడ్ లేదుగా. నాట్ కంపల్సరీ నచికేత్. చనిపోయిన తర్వాత టెర్రస్ పై నుంచి కిందకు తోసేసి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. చనిపోయిన కాసేపటి తర్వాత ఏం చేయాలో తెలియని టెన్షన్లో సూసైడ్ అని నమ్మించడానికి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద సూసైడ్ నోట్ రాసి టెర్రస్ పై నుంచి కిందకు తోసేసి ఉండొచ్చు. ఎస్ సార్. సూరజ్ డైరీ తీసుకొని అతని హ్యాండ్ రైటింగ్ వెరిఫై చేశాను. మిర్రర్ పై ఉన్న హ్యాండ్ రైటింగ్ సూరజ్ది కాదు. బాడీ మీద 5గురు వేలిముద్రలున్నా యాష్ట్రే మీద బ్లడ్ అండ్ బాత్రూంలో దొరికిన బ్లడ్ మాత్రం ఒక్కరిదే. DNA టెస్ట్ బట్టి చూస్తే అతని వయసు 18 సంవత్సరాలని తెలుస్తోంది. 5గురి వేలిముద్రలు, కానీ బ్లడ్ మార్క్స్ మాత్రం ఒక్కరివే. అంటే ఒక్కడితోనే ఘర్షణ పడ్డాడా? హంతకుడు ఒక్కడే అయితే మిగతా 4 అతనికి సహాయపడ్డారా? ఎవరు వాళ్ళు? నిన్న ఫ్లాట్ నుంచి 10 గంటలకు బయలుదేరిన సూరజ్ 2 గంటలకి గెస్ట్ హౌస్లో చనిపోయి ఉన్నాడు. వాచ్మెన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే 10:30కి గెస్ట్ హౌస్కొచ్చాడు. సుమారు 11:30కి అటాక్ జరిగింది. ఆ 1 గంటలో ఏం జరిగింది? సూరజ్ స్టూడియోలో ఈవిడ ఫొటోస్ చాలా ఉన్నాయి సార్. మామూలుగా అయితే అన్ని ఫొటోస్ ఉంచాల్సిన అవసరం లేదు. పైగా స్టూడియోలో ఉన్నంతసేపు ఈ ఫొటోస్ మధ్య ఎక్కువ టైం గడిపేవాడట. ఈవిడ గురించి తెలుసుకుంటే కేసుకి సంబంధించిన క్లూస్ ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంది. సార్, సర్వీస్ వార్డెన్ నుంచి మెసేజ్ వచ్చింది. సూరజ్ కాల్ డేటా మొత్తం మెయిల్ చేశాడు. ఎక్కువగా ఆనందరావు బిజినెస్ మ్యాగ్నెట్ కాల్ చేశాడు. చనిపోయిన రోజు పొద్దున 8 o'clockకి వాళ్ళ ఇంటికి కూడా కాల్ చేశాడు. ఆనందరావు బిజినెస్ మ్యాగ్నెట్. వి మే గెట్ సమ్ క్లూస్ దేర్. లెట్స్ మూవ్. ఎస్ సార్. ఓకే సార్. మిస్టర్ ఆనందరావు. ఎస్. వి ఆర్ డిటెక్టివ్స్. సూరజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాం. ష్యూర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. యా, టెల్ మీ. మీకు సూరజ్ ఎలా తెలుసు? రీసెంట్గా మా మ్యారేజ్ యానివర్సరీకి బెంగళూరు వెళ్తే అక్కడ పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి చాలా తక్కువ కాలమే అయినా మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు. పాపం అతను పోయాడని తెలిసి చాలా బాధపడ్డా. బై ద వే, షీఈ్ మై వైఫ్ అంజలి అండ్ మై సన్ భార్గవ్ అండ్ మై డాటర్ ప్రీతి. అందరికీ సూరజ్ అంటే చాలా ఇష్టం. మీరు మోడలా? లేదండి. ఆహా, ఏం లేదు.
సూరజ్ స్టూడియోలో మీ ఫొటోస్ ఎక్కువగా ఉంటే డౌట్ వచ్చి అడిగానంతే. అది బెంగళూరులో ఫోటో ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఫోటో తీశాడు. బావున్నారు, మోడలింగ్ చేస్తే బావుంటుంది అన్నాడు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఫోటోస్ అలా స్టూడియోలో ఉండుంటాయి అంతే. మీ తలకేమైంది? అది బైక్ మీద నుంచి పడ్డాను. మీకు సూరజ్ బాగా క్లోజ్ అంటున్నారు కదా, అతను ఎవరితోనైనా గొడవ పడినట్టు గాని, ఎవరైనా శత్రువులున్నట్టు గాని మీతో ఏమైనా చెప్పాడా? లేదండి, ఎక్కువగా తను ఫోటోగ్రఫీ గురించే మాట్లాడేవాడు. చనిపోయిన రోజు ఉదయం 8 గంటలకి మీకు 3 సార్లు ఫోన్ చేశాడు. ఎందుకు? మా అమ్మాయి ప్రీతి కోసం. తనకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. 10 గంటలకు ఫోటో షూట్ పెడతానని రమ్మని కాల్ చేశాడు. మరి వెళ్ళిందా? వెళ్దామనే బయలుదేరాం. అక్కడికి వెళ్తుంటేనే బైక్ యాక్సిడెంట్ జరిగింది. రాలేమని చెప్పాం. పర్వాలేదు, తర్వాత పెట్టుకుందామని చెప్పాడు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. మా ఫ్యామిలీ ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయింది. ఇట్స్ ఓకే. యాక్సిడెంట్ అయ్యాక ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు? జేజే హాస్పిటల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మిమ్మల్ని కలుస్తాం. ష్యూర్. ఫోటోషూట్కి ఉదయం 10 గంటలకి ప్రీతిని సూరజ్ రమ్మన్నాడని ఆనందరావు చెప్తున్నాడు. కానీ 2 గంటలకి ఫోటోషూట్ ఉంది, ఎక్విప్మెంట్తో రమ్మని సూరజ్ చందుతో చెప్పాడు. కెమెరా, ఎక్విప్మెంట్ లేకుండా ఫోటోషూట్ చేయలేరు కదా. అంటే ఆనందరావు అబద్ధం చెప్తున్నాడు. ఎస్ సార్, ఆనందరావు భార్య అంజలి ఫోటోస్ సూరజ్ ఫోటో స్టూడియోలో ఉన్నాయి. ఆనందరావు కూతురు ప్రీతికి మోడలింగ్ అంటే ఇష్టం ఉంది, ఫోటోషూట్కి రమ్మన్నాడు అంటున్నాడు. ఆలోచిస్తుంటే సూరజ్ హత్యకి ఆనందరావు ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. అండ్ డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం హంతకుడి వయసు 18 years అని కన్ఫర్మ్ అయింది కదా. ఆనందరావు కొడుకు భార్గవ్ వయసు కూడా 18 years. అండ్ అతను తన మీద దెబ్బ కూడా ఉంది. అది నిజంగా యాక్సిడెంట్ వల్ల జరిగిందా లేదా సూరజ్తో ఘర్షణ వల్ల జరిగిందా? భార్గవ్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోగలిగితే సగం ఇష్యూ సాల్వ్ అయినట్టే. ఎస్, కీప్ అన్ ఐ ఆన్ హిమ్. నెక్స్ట్ టైం హాస్పిటల్కి డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు అతని బ్లడ్ గ్రూప్ కలెక్ట్ చేయండి. వావ్, హే మిస్టర్, ఐఎమ్ సారీ. బై ద వే, ఐఎమ్ సూరజ్. నేను మోడల్ ఫోటోగ్రాఫర్ని. ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంటే వచ్చాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు మోడల్ కదా? మీరు కూడా ఫోటో ఎగ్జిబిషన్కి వచ్చారా? నో 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 నో, నేను మోడల్ని కాదు. హో, రియల్లీ? ఇండియాకే నంబర్ 1 మోడల్కి కావాల్సిన మెటీరియల్ ఉందండి మీలో. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని నంబర్ 1 మోడల్ని చేస్తాను. మీరు రాంగ్ పర్సన్ తో మాట్లాడుతున్నారు. నాకు అలాంటి ఆలోచనలు కానీ ఇంట్రెస్ట్ కానీ లేవు. నేను ఏ ఫోటో ఎగ్జిబిషన్ కి కూడా రాలేదు. నా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావు, అవకాశాలు వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అట్లీస్ట్ కెన్ ఐ హ్యావ్ 1 ఫోటోగ్రాఫ్? నో ప్లీజ్, వద్దని చెప్పాను కదండి. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇట్స్ ఓకే, సారీ ఫర్ ద ట్రబుల్. హలో హలో అంజలి గారు, ఏంటి ఒకరే వచ్చారు?
మీ హస్బెండ్ రాలేదా? ఫ్లైట్ మిస్ అయిందండి. ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. ఓ సో సాడ్. ఈవినింగే కదా, వచ్చేస్తారులేండి. రండి లంచ్ చేద్దాం. పర్లేదు, మీరు కానివ్వండి. అరే ఒకే ఊరి నుంచి వచ్చాం, అదే మీ ఫ్రెండ్ అయితే కలిసి లంచ్ చేయరా? నన్ను కూడా మీ ఫ్రెండే అనుకోండి. రండి మేడం, కమ్. వద్దండి, ప్లీజ్ కమ్, రండి ప్లీజ్. రండి కూర్చోండి. అంజలి గారు, నేను చెప్పేది వినండి. ఈ లొకేషన్ లో చాలా బాగా వస్తాయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క ఫోటో, ఒకే ఒక ఫోటో ప్లీజ్ అండి, ప్లీజ్ ఒకే ఒక ఫోటో ప్లీజ్ అండి. ఓకే ఓకే ఓకే. రెడీ, స్మైల్. యా లైట్ గా, యా సైడ్, యా ఓకే. కొద్దిగా బ్యాక్. హలో అంజలి గారు, ఏంటి ఒకరే కూర్చున్నారు? మీ హస్బెండ్ గారు ఎక్కడా? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, రేపు మార్నింగ్ వస్తారు. ఓ అదన్నమాట మీ మూడ్ ఆఫ్ కి కారణం. అయినా మార్నింగే కదా, వచ్చేస్తారులేండి. మీరు ఇలా డల్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదండి. అయినా విషయం ఏంటో చెప్పండి. మీరు మార్నింగ్ రావడం ఏంటి, మీ హస్బెండ్ కోసం వెయిట్ చేయడం ఏంటి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. హో రియలీ? విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అయినా మ్యారేజ్ డే రోజు ఇంత డల్ గా ఉండడం ఏంటి? హ్యాపీగా ఉండాల్సిందే ఆయన ఉండుంటే. నిన్ననే ముంబై వెళ్లారు బిజినెస్ మీటింగ్ కోసం. మ్యారేజ్ డే బెంగళూరులో సెలబ్రేట్ చేసుకుందాం, నువ్వు బెంగళూరు వచ్చి నేను ముంబై నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాను అన్నారు. కానీ ఈ రోజు ఇలా స్పాయిల్ అయిపోయింది. అరే స్పాయిల్ అయిందని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన లేకపోతేనే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేయండి, కేక్ కట్ చేయండి, మార్నింగ్ రాగానే మీ హస్బెండ్ కి తినిపించండి. నో 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 నో, ఆయన లేకుండానా? వద్దు. వద్దనకూడదు, నేను చెప్పాను కదా. మీరిలా చేసి చూడండి, మీ హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో వద్దండి. మీరు వద్దన్నా ఈ సూరజ్ మీ మాట వినడు. మీ ఫ్రెండ్గా మీ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసే బాధ్యత నాది. ఇప్పుడే కేక్ తెప్పిస్తాను. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. కమ్ ఆన్, హ్యావ్. అయ్యో నాకు అలవాట్లేదండి. అయ్యో ప్లీజ్ హ్యావ్. నో 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 ప్లీజ్. ఓకే ప్లీజ్ సిట్. ఓకే కూర్చోండి. ప్లీజ్ హ్యావ్. ఓకే. తీసుకోండి. చాలండి. తీసుకోండి పర్లేదు, సాఫ్ట్ డ్రింకే కదా. కమాన్.
కళ్ళు తిరుగుతున్నాయా? అవును, మత్తుగా కూడా ఉంది. మార్నింగ్ నుంచి మీ హస్బెండ్ కోసం వెయిట్ చేసి అలసిపోయి ఉంటారు, అందుకే అలా ఉంటుంది. మిమ్మల్ని మీ రూమ్లో దించుతాను, రెస్ట్ తీసుకుంటారా? ఎస్. కమ్ లే, మెల్లగా. ఓకే ఓకే, ఈజీ ఈజీ. ఓకే కమ్, మెల్లగా మెల్లగా మెల్లగా. ఓకే ఓకే, పర్లేదు, ఇట్స్ ఓకే. దా మెల్లగా మెల్లగా. మెల్లగా అండి, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, Yes, sir. ఆ కాటన్ స్వాబ్. ఇదే కదా, కట్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాస్పిటల్లో సేకరించిన భార్గవ్ బ్లడ్ శాంపిల్ హత్యాస్థలంలో దొరికిన బ్లడ్ శాంపిల్తో కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఆ 18 ఏళ్ల హంతకుడు భార్గవ్ అన్నమాట. మరి మిగిలిన ఆ 4 వేలి ముద్రలు ఎవరివి డాక్టర్? ఫస్ట్ లెట్స్ క్యాచ్ భార్గవ్. కమాన్, లెట్స్ మూవ్. ఓకే సార్. భార్గవ్, భార్గవ్ ఎక్కడున్నావు? ఆనందరావు గారు. ఎవరు? సార్. భార్గవ్ ఎక్కడ? లేడు, కాలేజ్కి వెళ్ళాడు. ఏమైంది? సారీ మేడం, సూరజ్ని హత్య చేసింది భార్గవ్. అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చాం. నో, భార్గవ్కి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. నో మేడం, వీ హ్యావ్ ఫుల్ ఎవిడెన్స్. భార్గవే హంతకుడు. నో, ముందు నేను చెప్పేది వినండి, తర్వాత హంతకుడెవరో మీరే డిసైడ్ చేయండి. మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం బెంగళూరు వెళ్ళాను. ముంబై నుంచి బెంగళూరు రావాల్సిన ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో రాలేకపోయారు. అప్పుడే సూరజ్ నాకు పరిచయం అయ్యాడు. నేను సాఫ్ట్ డ్రింకే తీసుకున్నాను, కానీ ఏమైందో నాకు తెలీదు. మత్తుగా అనిపించింది. రూమ్ వరకు తీసుకొచ్చాడు. అతనే కూల్ డ్రింక్ లో ఏదో కలిపాడని నాకు అర్థమైంది, కానీ హెల్ప్లెస్. అప్పటికే పూర్తిగా మైకం కమ్మేసింది. వేకోజామునే మెలకు వచ్చి చూశాను. పరిస్థితి నాకు అర్థమైంది.
హలో హలో సారీ అంజలి, నేను బాగా వెయిట్ చేయించాను. ఇంకో 10 minutes లో నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఇంకో 1 hour లో నేను బెంగళూరులో ఉంటాను. ఓకేనా? సీ డార్లింగ్, బాయ్. హలో అంజలి. ఓకే. అయ్యో సూరజ్, 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 ఇప్పటికే నువ్వు చాలా తప్పు చేసావు సూరజ్. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. వెళ్ళను. మత్తులో ఉండంగానే అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చావంటే, మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తే ఐ కాంట్ బిలీవ్. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అంజలి. కమ్. పళ్ళు రాలగొడతాను రాస్కెల్. ఆయన వచ్చేస్తున్నారు. నువ్వు వెంటనే వెళ్ళిపో. వెళ్ళు. ఓకే. ఎనీవేస్, థాంక్స్ ఫర్ ద నైట్. సూరజ్ వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన చాలా సంతోషంగా వచ్చారు. నేను కావాలని ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని నేను ఫేస్ చేయలేకపోయాను. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేస్తుండగా సూరజ్ వచ్చాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా ఫొటోస్ తీసిన సంగతి చెప్పాడు. ఇది క్లోజప్ ప్రొఫైల్. బ్యూటిఫుల్. Actually, she looks beautiful, no? ఇవి మీ వెడ్డింగ్ యానివర్సరీకి నా గిఫ్ట్. ఓకే, ఇవి డెవలప్ చేసి ఇంటికి తెచ్చిస్తా. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్. మరి మీ అడ్రస్? యా, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. యా, షూర్ అండి. తర్వాత ఒక రోజు సడన్ గా మా ఇంటికి ఫొటోస్ తో వచ్చాడు. అందరినీ పరిచయం చేసుకున్నాడు. వావ్, దీస్ పిక్స్ ఆర్ లుకింగ్ సో నైస్. మామ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. కదా, అది మీ మమ్మీకి చెప్పండి. మోడలింగ్ లోకి వస్తే ఇండియాలో నంబర్ 1 మోడల్ అవుతారు. నేను చెప్తే వినట్లేదు. మామ్కి అలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు బాగా ఇంట్రెస్ట్. కాలేజ్లో మోడల్గా ర్యాంప్ వాక్ కూడా చేశాను. రియలీ? ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే చాలు, నిన్ను టాప్ మోడల్ ని చేసేస్తాను. యా, రెడీ? సూరజ్ బుద్ధి తెలిసి ప్రీతిని కోపడేదాన్ని. కాని చిన్నపిల్ల, తనకేం అర్థమయ్యేది కాదు. ప్రీతితో క్లోజ్గా మూవ్ అవ్వడం, పదే పదే ఫోన్లు చేయడంతో మా అబ్బాయి భార్గవ్కి అనుమానం వచ్చింది. నేను సూరజ్ని హెచ్చరించాను. నీ బిహేవియర్ ఏం బాలేదు సూరజ్. ప్రీతి చిన్నపిల్ల, తన దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. చిన్న పిల్లనే కదా నిన్ను కోరుకుంటున్నాను, కానీ నువ్వే వినిపించుకోవట్లేదు. ఇంకొక్క రాత్రి నాతో గడుపు చాలు, లేదంటే ఆ పడక సుఖాన్ని నీ కూతురుతో పంచుకోవాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను రాస్కెల్. అయినా వాడు వేషాలు మానలేదు. పదే పదే ఫోన్ చేసేవాడు. నా భర్త పిల్లల ముందు రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసేదాన్ని. సూరజ్ చనిపోయిన రోజు పొద్దున్నే నాకు కాల్ చేశాడు. నేనెంతకీ లిఫ్ట్ చేయకపోయేసరికి ప్రీతికి ఫోన్ చేసి ఫోటోషూట్ ఉంది రమ్మని చెప్పాడు. హలో సూరజ్. ప్రీతి, ఇవాళ మనం ఫోటోషూట్ పెట్టుకుందాం. ఇవాళ? యా, మార్నింగ్ 10:30 కల్లా గెస్ట్ హౌస్కి వచ్చేసాయి. థ్యాంక్ యూ సూరజ్, ఇప్పుడే వస్తున్నాను. తినేసి వెళ్ళవే. వద్దనియా, చాలు. భార్గవ్కి అనుమానం వచ్చి ప్రీతికి తోడుగా వెళ్ళాడు.
ప్రీతి అక్కడుండగానే సూరజ్ నాకు కాల్ చేసి నువ్వు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మోడల్గా పనికిరావు, సెక్సీగా డ్రెస్సెస్ వేసుకోవాలి అని నేను వింటుండగానే చాలా అసభ్యంగా మాట్లాడాడు. తర్వాత భార్గవ్కి నేను ఫోన్ చేసి వచ్చేయమని చెప్పాను. వీడి వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని నేనే గెస్ట్ హౌస్కి వెళ్లాను, హెచ్చరించాను. వినలేదు, గొడవ పడ్డాను, దారుణంగా మాట్లాడాడు. అది కాదండి నేను చెప్పేది. ప్లీజ్ దా, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. వద్దు, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను చెప్పేది రేయ్, అంజలి నేను చెప్పేది విను. చారా. ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. వాడి గొంతు పిసికి నేనే చంపేశాను. భార్గవ్కేం తెలీదు, భార్గవ్ నిర్దోషి. సూరజ్ ని చంపాక నేను లిప్స్టిక్ తో డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద రాశాను. కావాలంటే నా హ్యాండ్ రైటింగ్ ని చెక్ చేసుకోండి. నో, మమ్మీకేం తెలీదు. నేనే అతన్ని చంపాను. ఆ రోజు ఫోటోషూట్ కోసం వెళ్ళాను. అన్నయ్య బయటే ఉన్నాడు. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు. హాయ్ ప్రీతి. దా కమ్ కమ్. సార్ నేను రెడీ సార్. యా ఒక నిమిషం. ఏంటి ప్రీతి ఈ డ్రెస్ లో ఫోటోషూట్ నేను చేయలేను. అసలు ఫోటోషూట్ అంటే మోడలింగ్ అంటే ఎలా ఉండాలి? నువ్వు ఒక మినీ స్కర్ట్ వేసుకుని ఇంకా గ్లామరస్ గా సెక్సీగా కనిపించాలి. ఐ కాంట్ డూ దిస్. మేకప్ మెన్ కూడా వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ మార్చుకొని వచ్చేసాయి. ఓకే సెక్సీగా ఉండాలి, ఇప్పుడే చెప్తున్నా. ఓకే యా దట్ వే. ప్రీతి ఒక్క నిమిషం. ఎందుకు వచ్చావు? ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ప్లీజ్ ప్రీతి నేను చెప్పేది విను ప్రీతి. లిసన్ టు మీ. అది కాదు ప్రీతి, నేను చెప్పేది విను ప్రీతి. ఏ ప్రీతి స్టాప్ ఇట్. ప్రీతి జస్ట్ స్టాప్. ప్రీతి లిసన్. ఏయ్ ఏయ్ ప్రీతి. ప్రీతి ప్రీతి. అలా నేనే అతన్ని చంపేశాను. కాదు, నేను చంపాను. ప్రీతితో అసభ్యంగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ప్రీతి బాత్రూంకు వెళ్ళగానే నేను సూరజ్తో గొడవ పడ్డాను. చెల్లెలతో ఇలా బిహేవ్ చేస్తావా నువ్వు? నన్నే కొడతావురా? చచ్చావరా నువ్వు? చంపేస్తాను రా. నేనే చంపి తర్వాత టెర్రస్ పైకి ఇడ్చుకెళ్ళి పైనుంచి కింద పడేశాను. కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోండి, అక్కడ ఉన్నది నా బ్లడ్. డోర్బాయ్, నన్ను సేవ్ చేయడం కోసం చెయ్యని నేరం నీ మీద వేసుకుంటావా? సార్, భార్గవ్ సూరజ్తో గొడవ పడిన మాట వాస్తవమే. ఆ బ్లడ్ కూడా భార్గవ్దే. కానీ గొడవ పడి వచ్చేశాడు.
తర్వాత ఆ గొడవ పడిన సంగతి నాకు తెలిసింది. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. సూరజ్కి వార్నింగ్ ఇచ్చాను. నాతో కూడా అలాగే నీచంగా మాట్లాడాడు. చూడు, నన్ను కొడతావరా? నిన్ను చంపేస్తారా? నన్ను కొడతావరా? నిన్ను చంపేస్తారా? చావు. అంతే, కోపంతో చంపేసి టెర్రస్ మించి పడేశాను. ఆ హత్య నేనే చేశాను. నా కుటుంబ సభ్యులెవరికి ఆ హత్యతో సంబంధం లేదు. హలో, ఓకే ఓకే, 10 నిమిషాల్లో అక్కడుంటాం. అంజలి, ప్రీతి, భార్గవ్, ఆనందరావు, ఒకరిని సేవ్ చేయడం కోసం ఒకరు, నేను చంపాను అంటే నేను చంపాను అని నేరం మీ మీద వేసుకోవడానికి బాగానే రెడీ అయ్యారు. కానీ మీకులాగే అక్కడ ఇంకొక వ్యక్తి చెప్పడానికి రెడీగా ఉన్నాడు. అతను చెప్పేది కూడా విని ఎవరు అసలైన హంతకుడో డిసైడ్ చేద్దాం. మీరు చెప్పిందంతా సగం వరకు మాత్రమే నిజం. మీరందరూ గెస్ట్ హౌస్కి వెళ్లారు. సూరజ్తో గొడవ పడ్డారు. టెర్రస్ మీద నుంచి సూరజ్ డెడ్ బాడీని కింద పడేశారు కూడా. కానీ సూరజ్ని హత్య చేసింది మాత్రం మీరు కాదు. తలదించుకొని నిల్చున్నావేంటి? చెప్పు, ఎందుకు చంపావు? ఏం జరిగింది? ఆ రోజు ఫోటోషూట్ ఉంటుందని 2 గంటలకి మేకప్ మ్యాన్ మురళిని తీసుకురమ్మని చెప్పి సూరజ్ చెప్పాడు. 2 గంటలకి ఫోటోషూట్ అని చెప్పి 10 గంటలకి ఎందుకు వెళ్ళాడని అనుమానం వచ్చి నేను వెళ్ళాను. అప్పటికే ప్రీతి, భార్గవులు ఆ గెస్ట్ హౌస్కి వచ్చారు. ప్రీతిని స్నానానికి బాత్రూమ్కి వెళ్ళమనగానే భార్గవ్, సూరజ్లు ఘర్షణ పడ్డారు. సూరజ్, నేను రెడీ. ఏమైంది? ఆ దెబ్బలేంటి? నువ్వు బాత్రూమ్కి వెళ్ళగానే భార్గవ్ వచ్చి అటాక్ చేశాడు. అవునా? ఎందుకలా చేశాడు? మీరు కూర్చోండి. సారీ సారీ, నేను మాట్లాడొస్తాను, మీరు కూర్చోండి. భార్గవ్, అన్నయ్య. ఇదే అవకాశం కోసం ఎదురు చూసిన నేను చంపితే హత్య భార్గవ్ మీదకి వెళ్తుందని సూరజ్ని వెనక నుండి అటాక్ చేశాను. సూరజ్ మెడపై బలంగా కొట్టి గొంతు నులిమి చంపేశాను.
సూరజ్ సూరజ్ సూరజ్! ఇంతలో ప్రీతి రావడంతో అక్కడే దాక్కున్నాను. సూరజ్ చనిపోవడం చూసి ప్రీతి భయపడి పారిపోయింది. తరువాత ప్రీతి మదర్ వచ్చింది. సూరజ్ 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 సూరజ్! ఇంతలో వచ్చిన ఆనందరావు ఇదంతా చూసి తన భార్యే సూరజ్ని చంపిందనుకుని బాడీని ఈడ్చుకెళ్లి పడేస్తుండగా గృహలోకి వచ్చిన భార్గవ్ చూసి తన తండ్రే హత్య చేశాడనుకున్నాడు. ఒకరు చంపారని ఒకరు అందరూ పొరపాటు పడ్డారు. కానీ నేనే చంపి అక్కడే ఎవరికి కనపడకుండా దాక్కుని చూశాను. చెప్పు, ఎందుకు చంపావో అది కూడా చెప్పు. ప్రాణాలు ఎలా తీసావో చెప్పిన వాడివి, ఎందుకు తీసావో చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? పూజ కోసం చంపావు కదా. సూరజ్ అడ్డు తొలగిస్తే పూజని సొంతమవుతుందని చంపేశావు కదా. ముందు సూరజ్ లవర్ పూజ మీద అనుమానంతో చెక్ చేశాం. తని హత్య చేయలేదని తెలిసింది. తరువాత చందూని అనుమానించి చందూ రూమ్ చెక్ చేశాం. మీ ఇద్దరు కలిసి ఫొటోస్ దిగారేంటి? కారణం ఏం లేదు మేడం, మా మేడంతో కలిసి ఫోటో దిగానంతే. ఇట్స్ ఓకే. మీ ఫోన్ నెంబర్ కొంచెం ఇస్తారా? మాట మార్చి తప్పించుకున్న విజిటింగ్ కార్డు మీద ఫింగర్ ప్రింట్స్ సాయంతో దొరికిపోయాడు. ఒక మనసును గెలుచుకోవాలంటే మనసుతోనే ప్రయత్నించాలి. అడ్డుగా ఉన్నాడని మనిషినే తప్పించాలని చూస్తే దక్కేది మనసులో చోటు కాదు, జైల్లో చోటు.